దిత్వా తుపాన్తో తమిళనాడులో భారీగా వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో 4 రోజులుగా కురుస్తున్న హెవీ రెయిన్స్ కు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ తమిళనాడులో అనేక చోట్ల వర్షాలు పడతాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. పుదుచ్చేరి, కరైక్కల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. నీలగిరి, ఈరోడు, కోయంబత్తూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని తెలిపారు. తిరుప్పూర్, తేని, దిండుక్కల్, తెన్కాసి, తిరున్మల్వేలి, కన్యాకుమారి, సేలం, నామక్కల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపాను ప్రస్తుతం తమిళనాడుపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సబ్వేలు మూసివేశారు అధికారులు. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నైలోని మెరీనా బీచ్ లో పలు దుకాణాలు నీట మునిగాయి. భద్రతా కారణాల రీత్యా ప్రజలు మెరీనా బీచ్ కు వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్ అనౌన్స్ చేశారు. తమిళనాడులోని కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్, మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ కూడా తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. చెన్నై, చెంగల్పట్, కాంచీపురం జిల్లాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1000 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు వర్షాలు, వరదలకు 6 చనిపోయారని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి రామచంద్రన్ చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. వర్షాలు, వరదలపై అధికారులతో ఎప్పటికప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రివ్యూ చేస్తున్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశించారు. అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.